వెల్కమ్ టు వేణి కిచెన్ అండ్ హెల్త్ టిప్స్. ఈరోజు రాగి సంగటి చిక్కుడుగాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. ముందుగా 2 గ్లాసులు బియ్యం తీసుకొని బియ్యాన్ని శుభ్రంగా కడిగి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 1-3 గ్లాసులు వాటర్ పోసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసి కుక్కర్కు మూత పెట్టుకోవాలి. సంగటి రెడీ అయ్యేలోపు చిక్కుడుగాయ వేపుడు చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని చిన్న గ్లాస్లో సగం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత పోపు దినుసులు వేయాలి. తర్వాత ఒక ఎండుమిర్చి, 4 రెమ్మల కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసి బాగా వేయించాలి. చిక్కుడుగాయలను ఒలిసి శుభ్రంగా కడుక్కొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ పోసి కొంచెంసేపు నానబెట్టాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఈ చిక్కుడుగాయలను వేసి బాగా అంతా కలపాలి. ఒక చిన్న గ్లాసు వాటర్ పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి. కుక్కర్ 3 విజిల్లు వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. చిక్కుడుగాయ అంతా ఒకసారి మళ్ళీ కలిపి మూత పెట్టుకోవాలి. అంతా బాగా మగ్గిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వెల్లుల్లి కారం వేసి అంతా బాగా కలపాలి. కారం, సాల్టు, కొబ్బెర, ఒక వెల్లుల్లి గడ్డ అన్నీ వేసి ముందుగానే దంచి పెట్టాను. వేసిన తర్వాత కలిపి మూత పెట్టుకోవాలి. గిన్నె తీసుకొని 5 టేబుల్ స్పూన్ రాగి పిండి వేసుకొని నీళ్లు పోసుకుంటూ పల్చగా కలుపుకోవాలి. నేను ముందుగా రాగులు మొలక కట్టి వేయించి పెట్టుకొని మిషన్ పట్టించుకున్నాను. రాగులను మొలక కట్టి పిండి పట్టించుకుంటే చాలా బలము. కుక్కర్కు మూత తీసి ఈ మెత్తగా అయిన అన్నంలో ఈ కలిపిన రాగి పిండిని వేసి అంతా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉండనివ్వాలి. ఈ సంగటి చిక్కుడుగాయ వేపుడు ఆరోగ్యానికి చాలా మంచివి. కుక్కర్లో సంగటి చేయడం చాలా ఈజీ, సాఫ్ట్గా ఉంటుంది, త్వరగా కూడా అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. రెడీ అయింది ఫ్రెండ్స్ రాగి సంగటి చిక్కుడుగాయ తాలింపు. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.